గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 21 బైకులు స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. బైక్ వాహనాల విలువ బహిరంగ మార్కెట్లో 13 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 580/2025 కేసులో కె సత్యనారాయణ అనే వ్యక్తి ఈ నెల 1వ తారీఖు జూన్ నెల 1వ తారీఖు 2025 ఇచ్చిన కంప్లైంట్ మేరకు విజయశ్రీ హాస్పిటల్ దగ్గరలో ఈయన ద్విచక్ర వాహనం 2 వీలర్ ఒకటి పార్క్ చేశాము, అది దొంగిలించబడింది అని చెప్తారు. వెంటనే ఈ కేసులో అనుమానంగా ఉన్న సస్పెక్ట్స్ని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే చల్లా అంజిబాబు ఇంకా పర్మిశెట్టి లక్ష్మణ్ అనే వ్యక్తి ఇద్దరు కూడా బైక్ మెకానిక్ ఒకరు, ఆటో డ్రైవర్ ఒకరు ఓల్డ్ గుంటూరు పరిధిలో ఇంకా గోరంట్ల నల్లపాడు పరిధిలో 2012 నుంచి 22 ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ వాటి పార్ట్స్ని డిస్మాంటిల్ చేస్తూ వీటిని అమ్ముకోవడం, ఆ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్కి వ్యసనాలకు అలవాటు పడడం జరిగింది. వీళ్ళు 2012 నుంచి ఈ నేరాలు చేయడం జరుగుతుంది. వీళ్ళ ఎంఓ ఏంటంటే బేసిక్గా పార్క్స్